వెల్కమ్ టు జనం కోసం. ఎప్పుడెప్పుడా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉందో అవి రిలీజ్ కావడం జరుగుతూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి మనం చూసినట్లయితే ప్రముఖ సర్వే సంస్థ రేస్ తన ఎగ్జిట్ పోల్ని విడుదల చేయడం జరిగింది. ఈ ఏదైతే ఉందో ఈ రేస్ సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 122 నుంచి 122 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. +or-5. సో 122 నుంచి 127 స్థానాలు, ఒక 5 సీట్లు అటు కావచ్చు, లేదా ఒక 5 సీట్లు ఇటు కావచ్చు, గెలిచే అవకాశం ఉన్నట్టు వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో కూటమి చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేశాయి. సో ఈ కూటమి చూసినట్లయితే ఈసారి వీళ్ళు 53 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు తమ ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఒక +or-5. సో ఒక 5 సీట్లు పెరగవచ్చు, తగ్గవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో మనం చూసినట్లయితే మొత్తంగా మనం చూసినట్లయితే ఏదైతే ఉందో ఓట్ షేర్ కావచ్చు, సో ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా పోలైన ఓట్ షేర్ ఏదైతే ఉందో 81.86% ఓటింగ్ అయితే పోలైంది. ఈ పోలైన ఓటింగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 49.90, అంటే ఆల్మోస్ట్ 50% ఏదైతే ఉందో 50% ఏదైతే ఉందో 50% ఓట్ షేర్ని వైఎస్ఆర్సీపీ పార్టీ దక్కించుకునే అవకాశం ఉన్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే కూటమి 46.60% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇతరులు 3.50% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా ఈ ఎగ్జిట్ పోల్ మనకు చెప్తూ ఉంది. సో మనం చూసినట్లయితే ఏదైతే ఉందో పార్లమెంట్ స్థానాల వైజ్గా ఆ పార్లమెంట్ పరిధిలో చూసినట్లయితే ఏ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందో వీళ్ళు ఆ ఎగ్జిట్ పోల్ విడుదల చేయడం జరిగింది. ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు ఉన్నట్లయితే మొత్తంగా చూసినట్లయితే వైసీపీ పార్టీ 4 చోట్ల విజయం సాధిస్తుంది. కూటమి అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఒక చోట ఏదైతే ఉందో టఫ్ ఫైట్ ఉన్నట్టు చూపిస్తున్నారు. ఆ టఫ్ ఫైట్లో ఉన్నది కూడా కూటమి అభ్యర్థులే గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే విజయనగరం పార్లమెంట్ పరిధి కనుక మనం చూసినట్లయితే 7 స్థానాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా 6 స్థానాలు, విజయనగరం పార్లమెంట్ పరిధిలో 6 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. కూటమికి అయితే 1 స్థానం కూడా వచ్చే అవకాశం ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. సో ఉన్న ఒక టఫ్ ఫైట్లో ఉన్న ఆ ఎమ్మెల్యే స్థానం కూడా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 స్థానాల్లో వైసీపీ పార్టీ 6 చోట్ల విజయం సాధించే అవకాశం ఉన్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో కూటమికి ఇక్కడ కూడా అరకు పార్లమెంట్ స్థానంలో కూడా దాని పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాల్లో కూడా కూటమికి 1 స్థానం కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు ఉన్నట్లయితే వైసీపీ 2 చోట్ల, కూటమి అభ్యర్థులు 2 చోట్ల గెలిచే అవకాశం ఉన్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరొక 3 చోట్ల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఈ టఫ్ ఫైట్ నడుస్తున్న 3 స్థానాల్లో 2 వైసీపీకి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు, 1 చోట కూటమికి ఎడ్జ్ ఇచ్చారు వీళ్ళు. నెక్స్ట్ మనం అనకాపల్లి పార్లమెంట్ చూసినట్లయితే సో ఇక్కడ కూడా 7 స్థానాలు ఉన్నాయి. సో ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో 7 స్థానాలు ఉన్నట్లయితే అనకాపల్లి చూసినట్లయితే ఈ 7 స్థానాల్లో వైసీపీ 3 చోట్ల విజయం సాధిస్తుంది. టీడీపీ అయితే ఏమీ ఇక్కడ విజయం సాధించే అవకాశం లేదు. సో కూటమి నుంచి అంటే జనసేన అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు 2 చోట్ల విజయం సాధిస్తారు. సో మిగిలిన 2 చోట్ల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. 1 కూటమి గెలిచే అవకాశం ఉంది, 1 వైసీపీ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే కాకినాడ. సో ఈ అసెంబ్లీ ఏదైతే ఉంది పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే మొత్తంగా 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 2 చోట్ల విజయం సాధిస్తుంది, తెలుగుదేశం 1 చోట విజయం సాధిస్తుంది, జనసేన అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధిస్తారు. మరొక 2 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది కాకినాడ పార్లమెంట్ పరిధిలో. ఈ 2 చోట్ల కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అమలాపురం చూసినట్లయితే మొత్తంగా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 3 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. సో ఏదైతే ఉందో 3 చోట్ల అమలాపురం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం చూసినట్లయితే సో అమలాపురం గురించి మాట్లాడుకున్నాం. అమలాపురం చూసినట్లయితే మొత్తంగా 7 స్థానాలు ఉన్నాయి. ఈ అమలాపురం పార్లమెంట్ స్థానం గురించి చూసినట్లయితే దీని పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 2 చోట్ల, కూటమి అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది.
సో 3 చోట్ల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఈ టఫ్ ఫైట్లో వైసీపీ 2 చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. ఒక చోట కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజమండ్రి పార్లమెంట్ పరిధి చూసుకున్నట్లయితే మొత్తంగా 7 స్థానాలు ఉన్నాయి. వైసీపీ 3 చోట్ల విజయం సాధిస్తుంది. టీడీపీ పార్టీ 1 చోట విజయం సాధిస్తుంది. మిగతా 3 చోట్ల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఏదైతే టఫ్ ఫైట్ నడుస్తుందో ఆ 3 స్థానాల్లో 2 చోట్ల ఇక్కడ కూడా తిరిగి వైసీపీ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు వీళ్ళు ఎడ్జ్ ఇచ్చారు. 1 చోట కూటమికి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నర్సాపురం పార్లమెంట్ చూసినట్లయితే మొత్తంగా 7 స్థానాలు ఉన్నాయి. 1 చోట మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. 1 చోట టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. 2 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏదైతే ఉందో మరొక 3 చోట్ల టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. ఈ టఫ్ ఫైట్ ఇచ్చిన చోట ఏదైతే ఉందో ఎడ్జ్ అయితే వైసీపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏలూరు చూసినట్లయితే ఇక్కడ కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లయితే ఏలూరు కింద 4 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. 1 చోట టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. సో మిగతా 2 చోట్ల ఇద్దరికి మధ్య టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ 2 స్థానాల్లో 1 స్థానంలో వైసీపీ, 1 స్థానంలో టీడీపీ అంటే కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉన్నట్లు వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మచిలీపట్నం చూసినట్లయితే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లయితే దీని పరిధిలో 1 చోట వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. 2 చోట్ల టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధిస్తారు. సో మిగతా 4 చోట్ల కూడా ఇద్దరికి మధ్య టైట్ ఫైట్ నడుస్తూ ఉంది. 2 చోట్ల వైసీపీ, 2 చోట్ల కూటమి అభ్యర్థులకి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 స్థానాల్లో వైసీపీ 1 చోట విజయం సాధించే అవకాశం ఉంది. 2 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. సో మిగతా 4 స్థానాల్లో ఇద్దరి మధ్య టైట్ ఫైట్ అవ్వడం జరిగింది. ఆ 4 చోట్ల ఏదైతే ఉందో 3 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంది. 1 చోట కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. నెక్స్ట్ గుంటూరు తీసుకున్నట్లయితే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లయితే గుంటూరు పరిధిలో 2 చోట్ల వైసీపీ విజయం సాధిస్తుంది. 3 స్థానాల్లో టీడీపీ, 1 చోట జనసేన అభ్యర్థి కూడా విజయం సాధిస్తారు. సో 1 చోట టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఆ టఫ్ ఫైట్ నడిచే స్థానంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నర్సరావుపేట పార్లమెంట్ కనుక చూసినట్లయితే మొత్తంగా ఇక్కడ 7 స్థానాలు ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 4 చోట్ల విజయం సాధిస్తారు. టీడీపీ అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధిస్తారు. 1 స్థానంలో టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఆ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఉన్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ బాపట్ల. సో ఇక్కడ చూసినట్లయితే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లయితే కేవలం 1 చోట మాత్రమే వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. 4 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. సో మిగతా 2 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఒకటేమో వైసీపీకి ఎడ్జ్ ఇచ్చారు, మరొకటి టీడీపీకి ఎడ్జ్ ఇచ్చారు. నెక్స్ట్ ఒంగోలు చూసినట్లయితే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో 7లో 6 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు, క్లీన్ స్వీప్ చేస్తారని చెప్తూ ఉన్నారు. 1 స్థానంలో టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఆ టఫ్ ఫైట్ నడిచే చోట కూడా వైసీపీకే వీళ్ళు ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నంద్యాల చూసినట్లయితే 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా 5 చోట్ల వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. 1 స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. 1 చోట 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఆ నడుస్తున్న ఏదైతే టఫ్ ఫైట్ ఉందో అది కూడా వైసీపీకి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు నంద్యాల పార్లమెంట్లో. నెక్స్ట్ కర్నూలు చూసినట్లయితే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లయితే 6 చోట్ల వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. 1 చోట టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్న చోట టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. నెక్స్ట్ అనంతపూర్. సో ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 3 చోట్ల వైసీపీ, 3 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. 1 చోట టఫ్ ఫైట్ అవ్వడం జరిగింది. ఈ టఫ్ ఫైట్ ఇచ్చిన స్థానాన్ని ఎడ్జ్లో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ హిందూపూర్ చేస్తే 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా 5 వైసీపీ గెలుచుకుంటుంది, 1 టీడీపీ గెలుస్తుంది. 1 టఫ్ ఫైట్ అవ్వడం జరిగింది. ఈ టఫ్ ఫైట్ని టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ కడప చూసినట్లయితే 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా 5 వైసీపీ విజయం సాధిస్తుంది. 2 టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నాయి 2 స్థానాల్లో. ఆ 2 కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నెల్లూరులో 7 స్థానాలు ఉండగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు ఉండగా 6 అసెంబ్లీ సీట్లు ఏదైతే ఉన్నాయో 6 అసెంబ్లీ స్థానాల్లో
4 వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది, 2 టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఒక చోట టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఈ టఫ్ ఫైట్ని అంటే మనకి ఎడ్జు చూపిస్తున్నారు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా నెల్లూరులో. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే తిరుపతిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా పార్లమెంట్ కింద 6 వైసీపీ గెలుచుకుంటుంది. 1 టఫ్ ఫైట్ చూపిస్తూ ఉన్నారు. ఈ టఫ్ ఫైట్ చూపిస్తున్న స్థానం కూడా వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ రాజంపేట పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు ఉండగా 6 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. కూటమికి అయితే ఇక్కడ ఎలాంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్పడం లేదు. సో ఉన్నది ఒక్క సీట్ మాత్రం టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. టైట్ ఫైట్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. ఆ టఫ్ ఫైట్ కూడా ఫైనల్గా చిత్తూరు పార్లమెంట్ తీసుకున్నట్లయితే 7 స్థానాలు ఉన్నాయి. 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. సో మిగతా 3 చోట్ల టఫ్ ఫైట్ చూపిస్తూ ఉన్నారు. అందులో 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఒక చోట టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తంగా మనం చూసినట్లయితే 170 స్థానాల్లో 92 సీట్లు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. 30 స్థానాల్లో టీడీపీ, 7 చోట్ల జనసేన. ఆ టైట్ ఫైట్ ఏదైతే ఉన్నాయో మిగతా స్థానాలు 48 స్థానాల్లో 30 వైసీపీ, 16 కూటమి అభ్యర్థులు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తంగా మనం చూసినట్లయితే వీళ్ళు ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే ప్రకారంగా రేస్ సర్వే వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలో రానుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు తమ ఎగ్జిట్ పోల్ ఇవ్వడం అయితే జరిగింది. చూద్దాం ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు అనేది. చూస్తూ ఉండండి జనం కోసం ఛానల్ని.